వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో 24వ తేదీన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అలజడులు దాడులకు వ్యతిరేకంగా ధర్నాకు పిలిపించారు. దీని పర్యవసానాలు అది దేశ రాజకీయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పెను సంచలనానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి రాష్ట్ర రాజకీయాలు పరిశీలించినప్పుడు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాని నాయకత్వంలోని కూటమి జనసేన బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. వారు సైతం ఊహించినంత మెజారిటీ వాళ్ళకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని పార్టీ చెతికిలబడింది. ఒక 5-6 నెలలు కాదు కదా, 1 year 2 years అసలు బయటకు వస్తారా రారా అన్నంత వాతావరణం రాష్ట్ర రాజకీయాల్లో కనపడింది. అధికార పార్టీ చేసే తప్పులు ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా ఆయుధాలుగా మారతాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ దాడులు ఘటనగా ఆధారంగా చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాటు ధోరణులు, పొరపాటు ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని 1 yearకో 2 yearsకో బయటికి రావాల్సిన 1 monthకే బయటకు వచ్చేట్టుగా చేసింది. ఇది ఖచ్చితంగా వైసీపీకి ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పార్టీ నష్టం చేకూర్చినట్టు అవుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిజాలు అనే దానికన్నా జరుగుతున్న పరిణామాలను ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది కీలకమైన అంశం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేదా వినుకొండలో జరిగినటువంటి హత్య కావచ్చు, నిజాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది నిజమా, తెలుగుదేశం చెప్తున్న నిజమా అన్న వరకే పరిమితం కాకూడదు. అది టీవీ డిబేట్లు పనికొస్తుంది. జరిగిన ఘటన ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. వినుకొండ ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు ప్రజలు ఎట్లా చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ చేసిన సమర్థనలు ఎట్లా చూస్తున్నారు? వినుకొండ ఘటన అందరూ ఖండిస్తున్నారు, కానీ మాకు సంబంధం లేదనే మాటను అధికార పార్టీ చెప్తున్నప్పటికీ కూడా జరిగిన తీరు, ఆ సాహసాన్ని సమాజం ఎట్లా తీసుకుంటుంది? ఖచ్చితంగా వ్యతిరేకంగా తీసుకుంటుంది. దానికి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతాడు. కాబట్టి ఈరోజు అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కాట్ చేసిన, అసెంబ్లీ సమావేశంలో నిర్లక్ష్యం చేసిన, మొదటి అసెంబ్లీ సమావేశంలో ఇంత గట్టిగా విమర్శించడానికి ప్రజలు హర్షించరు. అయినా ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ ఎందుకు తీసుకోగలిగినారు? ఈ దాడులకు వ్యతిరేకంగా ఇంతకు మించి ఏం చేస్తుంది వైసీపీ అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకంగా వైసీపీని 1 yearకో 2 yearsకో యాక్టివ్ అయ్యి కావాల్సిన పార్టీని 1 monthలో యాక్టివేట్ జరిగేట్టుగా ఈ ఘటన దారితీసింది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ధర్నా కూడా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు దారితీసే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి 40% ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తెలుగు ప్రజలందరిలో కూడా ఎంతో కొంత ఇమేజ్ ఉన్న వ్యక్తి. తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా. ఈ రకంగా కూడా ఢిల్లీ పార్టీలు చూస్తాయి. 29 ఎన్నికల్లో అత్యంత క్రూషియల్ నేషనల్ పార్టీలకి, ముఖ్యంగా కాంగ్రెస్కి కానీ అదేవిధంగా బీజేపీకి కానీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కోరుకున్నట్టుగా ఢిల్లీ రాజకీయాలు నడవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి కావచ్చు, కానీ కాంగ్రెస్కి బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి కాదు. ఇంత బలమైన నాయకుడిని వదులుకోవడానికి సిద్ధపడరు. అట్లాంటి నాయకుడితో ఈరోజు ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా అటు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ఎట్లా వ్యవహరిస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది? నిన్న జయరాం రమేష్ గారు ఇచ్చినటువంటి ట్విట్టర్లో చూస్తే జగన్ గారు ముందుకు వస్తే మేము కలుపుకోవడానికి సిద్ధమైనట్టుగా ఉంది. అది జయరాం రమేష్ గారు వైసీపీ వాళ్ళు కూడా అది ప్రజెంట్ చేయలేదు. మేము ప్రత్యేక హోదా అడిగి ఎప్పుడు అడుగుతున్నాం కదా, ఇప్పుడు అడిగామని వాళ్ళు మర్చిపోయారు ఆ విషయాన్ని. కానీ జయరాం రమేష్ గారు విస్పష్టంగా పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో అఖిలపక్ష మీటింగ్లో జేడీఎస్ అడిగింది, ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది, కానీ తెలుగుదేశం పార్టీ కామ్గా ఉన్నింది అని ట్విట్టర్లో పెట్టాడు ఆయన జయరాం రమేష్. దాని ద్వారా ఏం చెప్పారు? ఆయన బీజేపీ కార్నర్ చేయడమే కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని కూడా కార్నర్ చేసినట్టుగా చూడాల్సి వస్తుంది. ఇట్లాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ రేపు బీజేపీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నెగిటివ్ తీసుకుందంటే ఆటోమేటిక్ కాంగ్రెస్ దగ్గర అవుతుంది. అప్పుడు బీజేపీ కూడా కొంత బ్యాలెన్స్డ్ వైఖరి అవలంబించే అవకాశం ఉంది. ఆ రకంగా ఢిల్లీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో వైసీపీ పట్ల జాతీయ రాజకీయ పార్టీ చూడాల్సిన పరిస్థితి ఓడిపోయిన తర్వాత అనూహ్యమైంది. దీని కానీ ప్రణాళికాబద్ధంగా కానీ వైసీపీ కానీ ఉపయోగించుకుంటే అటు బీజేపీని ముందుకు వస్తారా పక్కన పెడితే బీజేపీ ఏతర పార్టీలన్నీ కానీ ఈ ధర్నాకు కానీ వాళ్ళు పిలవగలిగితే ఆ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కానీ, వామపక్షాలను కానీ, డిఎంకే, మమతా బెనర్జీ, శివసేన, పక్కనున్న కేటీఆర్ గారు వీళ్ళందరినీ కానీ ధర్నాకు కానీ పిలిపించే కార్యక్రమం చేస్తే బహుముఖంగా వైసీపీకి ప్రయోజనం ఉంటుంది. ఒక పక్క విస్తృత ప్రయోజనం దేశంలో వస్తుంది. వీళ్ళందరినీ కలుస్తున్నాడు జగన్ అంటే బీజేపీ కూడా ఒక అడుగు వెనక్కి వేయకపోతే పూర్తిగా వదులుకున్నట్టు అవుతుంది. రేపు 2029లో తెలుగుదేశం బీజేపీతో ఉంటుందో ఎవరికేం తెలుసు. కాబట్టి బీజేపీ కూడా ఆలోచన మార్చుకుంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ గారు ఇచ్చినటువంటి ట్విట్టర్ని ఆధారంగా తీసుకొని జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు కూడా సింహం సింగల్గా వస్తుందని సింహం రాజకీయాలు మానేసి ఒంటరి కాకుండా రాజకీయాల్లో జాతీయ స్థాయిలో అందరితో కానీ మాట్లాడగలిగి అందరికి కానీ స్పందించగలిగితే ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనానికి మారే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా అనేది టెక్నికల్గా దాడులకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ దీని పర్యవసనం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ యాక్టివేట్ కావడానికి, జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరితో సంబంధాలు మెయింటైన్ చేయడానికి దారి తీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.